ప్రభుత్వాలు మారినా ములుగు జిల్లాలోని పేదోడి సొంతింటి కల కలగానే మిగిలిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీల్లో భాగంగా ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామని చెప్పి ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సర్వే కూడా నిర్వహించింది. కానీ అర్హులైన వారి పేర్లను మొదటి లిస్టులో సెలెక్ట్ చేసినా అధికారులు మాత్రం ఫైనల్ లిస్టులో అధికార పార్టీ మండల నాయకులు చెప్పిన వారికే ఇండ్లు ఇచ్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇల్లు లేని పేదలకు కాకుండా పక్కా ఇండ్లు పొలాలు ఉన్న వారికి కేటాయించారని బాధితులు వాపోతున్నారు. మరి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ములుగు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలు భారీగా అవకతవకలు జరిగాయని బాధితులు వాపోతున్నారు. ఒక పక్క ఇల్లు లేని వారికి ఇవ్వకుండా ఇటు ఇళ్లతో పాటు పక్కా ఇళ్లతో పాటు 4 నుంచి 10 ఎకరాల వ్యవసాయ భూములు ఉండి ఆస్తులున్న వారికి, ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన వారికే ఇల్లులు ఇచ్చారు. ముఖ్యంగా అసలైన అర్హులకి నిరుపేదలకి ఇల్లు ఇవ్వకుండా ఇటు అవకతవకలు జరిగాయని బాధితులు వాపోతున్నారు. మనతో కొంతమంది బాధితులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు ఏంటి మీ సమస్య ఏంటి? మాకు ఇల్లు వచ్చింది, పేరు వచ్చినాక సెకండ్ లిస్టులు ఇస్తా అన్నాడు అని 2 రోజులు 3 రోజులు తిరిగినాక అన్నాడు కదా, మళ్ళీ సెకండ్ లిస్టులో పెడతామ్మా అన్నాడు. నైటే పైసలు ఇచ్చుకున్న వాళ్ళకి ఇల్లు ఇచ్చుకున్నాడు. మా ఇల్లు గిదే, దయచేసి సీతక్క ఈ వీడియో చూసి మాకు ఇల్లు ఇచ్చేటట్టు చూడాలి అని కోరుకుంటాను. అంటే ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ లో మీ పేరు వచ్చిందా? వచ్చింది, ఫస్ట్ లిస్ట్ లో పేరు వచ్చింది. ఆలకుంట సారమ్మని వచ్చింది. మాకైతే ఏం లేదు, భూమి లేదు, జాగలేదు. అసలు భూమి ఉంటే పట్టాలు ఉంటే పట్టా పైసలు ఉన్నాయమ్మంటే తిన్నట్టు మేము వడ్డీ వాళ్ళం, కష్టపడి బతికేటోళ్ళం. మా పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఇలాంటి వారికి ఇవ్వకుండా కొంత ఇల్లులు ఉన్న వారికే ఇచ్చారని బాధితులు వాపోతున్నారు. అమ్మ చెప్పండి, అసలు మీ సమస్య ఏంటి? సార్, మాకు ఫస్ట్ లిస్ట్లోనే మా అత్తయ్యకు నాకు పేరు వచ్చింది. పేరు వస్తే ఫస్ట్ లిస్ట్లో మీకు ఇద్దరు కాకపోతే ఎవరికో ఒకరికి ఇస్తానని అన్నారు. ఇస్తారు కదా అనుకొని మేము ఆశతోనే ఉన్నాం. అసలు కనీసం మాకు ఫస్ట్ లిస్ట్లో కూడా రాలేదు. మాకు 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల నుంచి మాకు ఇల్లు లేదు, ఏం లేదు. వస్తుంది కావచ్చు అని ఆశతో మావయ్యతో పోయి, మావయ్య మాకు ఇల్లు వద్దా మావయ్య అంటే, మీకు ఇస్తా కూడా 2 ఉన్నాయి కదా ఎవరికొకరికి ఇస్తా అన్నారు. ఇల్లు రాని వాళ్ళకు ఇచ్చి, లిస్ట్ రాని వాళ్ళకు ఇచ్చిళ్ళు, మాకు ఇయ్యలేదు. మాది మొత్తం గుడిసె మొత్తం కూలిపోతుంది. అసలు మొత్తానికి నీళ్లతో కారిపోతుంది వర్షాకాలం రాగానే. కనీసం 20 సంవత్సరాల నుంచి ఒక్కరోజు అయినా ఇవ్వాలి కదా మాకు ఇల్లులు. ఒక్కరోజు కాకపోయినా ఒక్కరోజు కూడా ఇవ్వలేదు వాళ్ళు. మా అత్తకు ఇద్దరు ఉన్నాం. మా అత్తకు నాకు ఒక్కటి ఇస్తే సరిపోతుంది అన్నాం. మాకు ఎవరికొకరికి ఒక్క లిస్టులో ఇవ్వచ్చు కదా, ఇయ్యలేదు. ఫస్ట్ లిస్టులోనే మా 2 పేర్లు ఉన్నాయి. ఇవ్వకుండా ఇల్లు రాని వాళ్ళకి ఇచ్చిళ్ళు. అమ్మ చెప్పండి, అసలు మీకేంటి, మీకు ఇల్లు వచ్చిందా? అసలు ఏంటి మీ సమస్య? ఇల్లే రాలేదు సార్. మాకేమైనా ఇల్లు వస్తుంది అంటారు, లిస్టులో పేరు ఉంటుంది అంటారు. వస్తారు, అందరు ఫోటోలు తీసుకొని పోతారు. పోయి మీకు ఇల్లు వస్తుందమ్మా, మీ ఇల్లు మొత్తం కూలిపోయిందంటే కిరాయికి తీసుకొని ఉంటాను సార్. కిరాయికి తీసుకొని ఉండి గ్రామ పంచాయతీలు కూడా ఖాళీ చేయమని అర్చకాలంలో వచ్చి ఆ బండి తీసుకొని వస్తే కూడా మాకు ఒక ఆవు ఉండారు, దాన్ని పట్టుకొని ఎటు పోయినా దాంతో బతుకుతానం కదా అని దాన్ని పట్టుకొని కిరాయికి తీసుకొని ఉన్నాం. ఇప్పుడు ఇంట్లోకి వచ్చి ఉంటే మొన్న భూకంపం వచ్చినాడు, మొత్తం కూలిపోయింది. కూలిపోతే ఇప్పుడు చిన్న గుడి చేసుకుంటూనే ఉంటాను. ఒక పెద్ద బరకం వేసుకొని ఉంటాను సార్. మా బాధ అది. ఇల్లు వచ్చింది దానిపోతే ఇక మీకు ఇల్లులు అంటారమ్మా, మీరు గట్టి పార్టీ వారు అని మాట్లాడారు. అట్లా కూడా మేము చింతపరుచుకోకుండా ఇంటికి వచ్చినాం. భారీగా ములుగు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లలో భారీగా అవకతవకలు జరిగాయని బాధితులు చెప్తున్నారు. అర్హులైన నిరుపేదలకు ఇవ్వకుండా ఎవరైతే ఇల్లులు ఉన్న వారికే ఇల్లులు ఇచ్చారు. ముఖ్యంగా ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ద పూర్కు మాత్రమే ఫస్ట్ సెలెక్ట్ చేయాల్సి ఉంది. కానీ భారీ అవకతవకలు జరిగాయి. ఈ లిస్టును రద్దు చేసి తిరిగి బాధితులకి ఇవ్వాలని చెప్పేసి అయితే ఒక పక్క ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. మనతో బీఆర్ఎస్ పార్టీ మండల లీడర్ ఉన్నారు, తనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందండి? ములుగు జిల్లాలో దాదాపు 50,000 మందికి పైన అప్లికేషన్లు పెట్టిందని చెప్పి, అర్హులైన వాళ్ళు ఉన్నారని చెప్పి ప్రభుత్వమే చెప్పింది. అందులో దాదాపు 5,000 ఇళ్ళు సాధారణ జనరల్లో దాంట్లో వచ్చే 3,500 ఇళ్ళు నియోజకవర్గానికి, అలాగే ట్రైబల్ ఏరియా కోసం ఐటీడీఏకి వచ్చిన 2,000 ఇళ్లలో 1,500 ఇళ్ళు ఈ నియోజకవర్గానికి తీసుకోవడం జరిగింది. మొత్తం మీద 5,000 ఇళ్ళు. ఈ ఇళ్లలో 90% పైన అనర్హులకే ఇచ్చిండ్రు. అందులో కూడా కొన్ని చోట్ల దాదాపు మంత్రి గారి అనుచరులే, కొన్ని చోట్ల డబ్బులు తీసుకొని ఇవ్వడం జరిగింది, కొన్ని చోట్ల వాళ్ళ సహచరులకు అనుచరులకు వాళ్ళకే ఇల్లు పెట్టుకోవడం జరిగింది. మొత్తం మీద 90% మందికి పైన అనర్హుల లిస్టు రావడం జరిగింది. అయితే దీంతో ఏమైందంటే అర్హులైన లబ్ధిదారులందరూ రోడ్డెక్కే పరిస్థితి ఉన్నది. కాబట్టి మంత్రి సీతక్క గారు దీన్ని గుర్తించి ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇప్పటికైనా ఆ ఇల్లు శాంక్షన్ అయినటువంటి ఇళ్ళ లిస్ట్ అంతా రద్దు చేసి మళ్ళీ కొత్తగా అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
ఇది ములుగు జిల్లాలో ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఈ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు భారీగా అవకతవకలు జరిగాయి. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి కాకుండా మొదటి లిస్టులో మాత్రం అసలైన అర్హులను మాత్రం ఎన్నుకోవడం జరిగింది. వారికి కాకుండా మళ్ళీ తిరిగి లిస్టు మార్చేసి వేరే వారికి ఇల్లులు కేటాయించడంతో ఈ బాధితులంతా రోడ్డెక్కుతున్నారు. ఒక పక్క మా యొక్క ఇళ్ల పరిస్థితి చూడండి, పూరి గుడిసెళ్లలో రేకుల కింద ఇటు పెంకులు కూలిపోయి ఇళ్ల కింద నివాసం ఉంటున్న మమ్మల్ని పక్కకు పెట్టి అన్ని విధాలుగా ఆర్థికంగా మంచిగా ఉన్న వారికి ఇల్లులు కేటాయించడం ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ యొక్క లిస్టులో ఉన్న లబ్ధిదారులను మరొకసారి పరిశీలించాలి. అనర్హులను తొలగించి అసలైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇల్లు కేటాయించే విధంగా అధికారులు చర్య తీసుకోవాలని అయితే బాధితులు వాపోతున్నారు. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, ములుగు. పాకిస్తాన్ విషయంలో అమెరికా